నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయి యూట్యూబ్లో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా డైలాగ్స్ దగ్గర నుంచి మ్యూజిక్ దాకా అంతా బాగుందంటూ విమర్శకుల దగ్గర నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. అలాగే ఈ చిత్రానికి దర్శకుడు ఏరికోరి మరి చిరంతన్ భట్ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశాడు క్రిష్. అయితే ఈ సినిమాకు ముందు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాల్సింది, కానీ ఆ మధ్య ఏవో కారణాల వల్ల దేవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇక వెంటనే చిరంతన్ని రంగంలోకి దించాడు క్రిష్. అయితే బాలకృష్ణ దేవిల మధ్య మనస్పర్ధల కారణం వల్లే దేవి ఆ సినిమాను చేయట్లేదనే టాక్ వచ్చింది. అసలు అనుకున్న టైంకి సాంగ్స్ వినిపించనందువల్ల దేవిని బాలకృష్ణే తప్పించారని కూడా అన్నారు. ఇంకొందరైతే చిరు 150 సినిమా కోసం బాలయ్యను దేవి లైట్ తీసుకున్నాడన్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు, కానీ దేవిశ్రీని మాత్రం నందమూరి అభిమానులు మెగాబాబు అనడం మొదలెట్టేశారు. అయితే రీసెంట్గా ఖైదీలోని అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు పాట మెగా ఫ్యాన్స్ని అంతగా అలరించని నేపథ్యంలో దేవిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ట్రైలర్లోనూ దేవి మ్యూజిక్ ఆకట్టుకోకపోగా ఈ రెండు చిత్రాల్లో అందరూ శాతకర్ణి మ్యూజిక్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అంటే అందరికీ ఖైదీ నెంబర్ 150 సాంగ్స్ కంటే కూడా గౌతమిపుత్ర శాతకర్ణి సాంగే నచ్చింది. దీంతో దేవిశ్రీ తన సినిమా చేయనందుకు బాలయ్య దేవిశ్రీకి తన మూవీ అవుట్పుట్తో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడని అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.